ఈ ఆడోళ్ళు దేనికన్నా ఓర్చుకుంటారు గానీ, వాళ్ళకి షాపింగ్‌కి తీసుకోకపోతే మాత్రం ఒక నాగం పాము కంటే ఎక్కువ బాగా పెట్టుకుంటారు. 'బిగ్ బాస్' పోతా లేకపోతే చస్తా. ఈరోజు డే 78 జర పొద్దుగాల లేచేసరికి వెదర్ బాగుండే అని చెప్పేసి జర లేట్ లేవడం అయింది. ఇంకా మా జిమ్‌కైతే పోలేదు ఇక నేను ఈరోజు. సో, మా బస్తీలో జిమ్‌తోనైతే అడ్జస్ట్ చేసేసుకున్నా. ఇంక లేచి ఫ్రెష్ అప్ అయిపోయి 2 బనానాలు కొనేసుకొని సీదా జిమ్‌లకైతే ఎంటర్ అయిపోయినా. ఇక లోపల కూడా ఉండే వాని ముంగట బనానా తింటే దిష్టి తాకుతాని బయటకొచ్చి తిన్నా. ఇంక ఇక్కడనైతే స్విచ్ చేసేసి సీదా పాటలైతే పెట్టేసుకున్నా. పాట రిలీజ్ అయినప్పటి నుంచి అస్సలు ఊపు ఆగుతలేదు మనకి. సో, అదే ఊపు మీద 50 క్యాలరీలు అయితే బర్న్ చేసినాం. 1 కిలోమీటర్ అయితే నడిచినాం ట్రెడ్‌మిల్ మీద. దాని తర్వాత వార్మప్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఆ పాట పెట్టుకున్నాక వచ్చిన ఊపుకి 50 పుషప్‌లు కొడదాం అనుకున్నా. కానీ కొట్టలేకపోయినా 15 పుషప్‌లు మాత్రమే కొట్టినా. ఇక దాని తర్వాత సీదా వర్కౌట్‌కి అయితే వచ్చేసిన. సో, ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి షోల్డర్ వర్కౌట్. నా ఫేవరెట్ వర్కౌట్ ఇది. ఫ్రంట్ డంబెల్ రైజెస్, ఆర్నాల్డ్ ప్రెస్ రెండు 15x3, 15x3 అయితే కొట్టేసిన. మా మెయిన్ జిమ్‌లో ఈ ఐరన్‌కి, ప్లాస్టిక్‌కి చాలా తేడా ఉంది. అది చాలా వెయిట్ పడుతుంది. ఇది అసలు వెయిట్ పడతలేదు. ఇక 7.5 కేజీ డంబల్ తీసుకొని ఇదైతే కొంచెం వెయిట్ పడుతున్నట్టు అనిపిస్తుంది. ఇక ఓవర్ హెడ్ ప్రెస్ అయితే కొట్టేసిన 15x3. దాని తర్వాత ఎనర్జీ పోయిందని కొంచెం బనానా అయితే తినేసిన. ఇక అక్కడ నుంచి లాస్ట్ సెట్ అయితే లైటర్ ఎక్సర్సైజెస్ అయితే కొట్టేసిన. 15x3 కొట్టేసిన. ఇక సాల్ అయిపోయిందని చెప్పేసి ఇది ఇంటికి అయితే వెళ్ళిపోయినా. షర్ట్ తిప్పిన, షోల్డర్ పంప్ వచ్చిందా అని చెప్పి చూసుకున్నా. దాని తర్వాత సీదా స్నానంకి అయితే వెళ్ళిపోయినా. పువ్వు అయితే తెంపేసిన, దేవునికి అయితే పూజ చేసేసిన దాని తర్వాత షర్ట్ అయితే వేసేసుకున్నా. రెడీ అయితే అయిపోయినా, అన్నం తినేసేసిన. ఇక ఇంట్లో నుంచి బయటపడి సీదా గ్రీన్ టీ అయితే తాగేసిన. దాని తర్వాత కీరాలు అయితే కొనుక్కున్నా. కీరాలు అయిపోయినాయి. అవి ఏరనికి రాలేవని చెప్పేసి మా మేడంకి చెప్తే ఏరిచ్చి అక్కడ నుంచి చార్మినార్కి తెలిపాను. మా మేడం కాశ్మీరీ బ్యాంగిల్స్ కావాలన్నది. అవి ఇప్పించేసిన. నా డిన్నర్ టైం 8:30 దారిపోయిందని చెప్పేసి సీదా బయటనే మైఫిల్ పోయి గ్రిల్ చికెన్, తందూర్ రోటీ అయితే తినేసిన. సో, ఈ రోజుకి ఇంతే. రేపటి రీల్లో మళ్ళీ కలుసుకుందాం. ఈ అకౌంట్ని ఫాలో చేసి రీల్ని అయితే లైక్ చేయండి. మీరు నచ్చితే మీ దోస్తులకు 10 మందికి అయితే షేర్ చేయండి. తిని మంచిగా వండుకోర్రి. రేపు కలుద్దాం. ఇక బాయ్, గుడ్ నైట్.